రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏం చెప్తున్నారు? ప్రధానంగా 2 సంవత్సరాలు తెలంగాణ అధికారంలోకి వచ్చింది కాబట్టి డిసెంబర్ 9 మరి 8, 9 రైజింగ్ తెలంగాణ ఏర్పాటు చేస్తున్నాం, లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి అంటున్నాడు. రైజింగ్ తెలంగాణని ఎప్పుడంటారు? తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినప్పుడు, కంపెనీలు వచ్చినప్పుడు రైజింగ్ తెలంగాణ అనాలే. ఇవాళ లెక్కలే ఉన్నాయి. టీజీఐఐ పాస్ అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి సంబంధించి వెబ్సైట్లో ప్రత్యేకంగా ఉన్నది. ఇప్పటికీ 24, 25, 25, 26లో ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి వచ్చినాయండి? స్వయంగా 26,000 కోట్ల పెట్టుబడులు మాత్రమే ఇప్పటి వరకు వచ్చినాయి ఈ రాష్ట్రానికి. మీరు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో దీని మీద చర్చకి ఎక్కడికంటే అక్కడికి సిద్ధం. ఇది అనేక సందర్భాల్లో బయట పెట్టిన సందర్భం ఉన్నది. ఒకవేళ డౌట్ వస్తే మీరు ఆ పోర్టల్కి వెళ్ళి, తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పోర్టల్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. మరి రైజింగ్ తెలంగాణ ఎట్లయితుంది? ఇది రైజింగ్ తెలంగాణ కాదు. ఇలా ఒకటే నినాదం పెట్టిండ్రు, 2047లో టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తున్నాం, $3 బిలియన్ అని అంటున్నారు. మరి $3 బిలియన్ కాదు, రైజింగ్ తెలంగాణ కాదు, క్లోజింగ్ తెలంగాణగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్నది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మీకు ఎలాంటి అవగాహన ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, పరిపాలన పైన లేదనేది స్పష్టంగా తేలింది. 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఆనాడు ఎన్నికల సమయంలో ఇచ్చిండ్రు. ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేసిండ్రో చర్చకు సిద్ధమా? ఇలా మీరు చెప్పిన మహిళల మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించితే చెప్పారు. మొట్టమొదటి హామీ 18 సంవత్సరాలు నిండిన యువతులకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. హామీ అమలైందా? ఎక్కడి దాకా వచ్చింది? అదేవిధంగా కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నారు పెట్టుబడి సాయం, ఇచ్చిండ్రా? అది అయిపోయిందా? ఇలా ముఖ్యంగా ఆనాడు ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు? అవ్వా నీ పెన్షన్ వస్తుంది 2,000, మేము డిసెంబర్ 9 దాకా ఆగు, 2,000, 4,000 చేస్తాం. కేసీఆర్ ఒకరికే ఇచ్చారు, మేము ఇంట్లో ఇద్దరికి ఇస్తామన్నాడు. 2,000, 4,000 అయినాయా? ఇచ్చిండ్రా? ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నదో చర్చ పెడదామా? ఈ యొక్క 24 నెలల్లో ఎంత బాకీ ఉన్నదో చర్చ పెడదామా? నీ గురువే ఆదర్శమని నువ్వు చెప్తావు కదా. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిండు కదా. పెన్షన్ 2,000 చేయింది, 4,000 చేస్తానంటూ ఆ 4,000 బాకీలతో సహా ఇచ్చిండు కదా. మరి నీకెందుకు చేతనైతే లేదు? నువ్వెందుకు చేస్తలేవు? నువ్వు ఇది 5 సంవత్సరాలు ఇచ్చాడో చెప్పలేదు, 100 రోజుల్లో చేస్తా అన్నావు కదా. కాబట్టి ఇవాళ ఈ పాలన పట్ల వీళ్లకు స్పష్టత లేకపోవడం వల్ల, ఇవాళ పాలన ఏ విధంగా చేయాలని ఒక విజన్ లేకపోవడం వల్ల ఓ క్రమ పద్ధతిలో చేసే పరిస్థితి కనిపిస్తలేదు. ఇవాళ అడ్వర్టైజ్మెంట్స్ ఫుల్లు, పాలన నిల్లు అనే విధంగానే గడిచిన కాలంలో కనిపిస్తూ ఉన్నది, సందర్భంగా కనిపిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారిని బీసీలకు న్యాయం చేయాలి, బీసీలకు ఏమన్నా డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకోవాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు. గతంలో ఆయన చరిత్ర మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే ఏ ఊర్లో కానీ, ఏ మండలంలో కానీ, ఏ కాన్స్టిట్యున్సీలో కానీ అన్ని పార్టీలు మా రెడ్డిలకు మీరు నాయకత్వం అప్పచెప్పండి, మేము పరిపాలన బ్రహ్మాండంగా చేస్తాము, ఆ నాయకత్వ శక్తి, తెలివితేటలు మాకే ఉన్నాయన్న మాట చెప్పిండు. మీరు గతంలో చరిత్ర చూస్తే నెంబర్ 1 అలాంటి వ్యక్తి బీసీలకు న్యాయం చేశారని ఎట్లా అనుకుంటారంటే, బీసీలు గొర్రెలేక 10 ఏళ్ళ పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారిని కొంత వ్యతిరేకతతోని రేవంత్ రెడ్డి చెప్పేటటువంటి దొంగ మాటలకు, మాయా మాటలకు నమ్మి ఏదైతే బీసీ జనాలు ఎట్లా ఓట్లు వేయించుకోవాలనేటువంటి రేవంత్ రెడ్డి మాయా మాటలు చెప్పడంలో దిట్ట కాబట్టి దొంగ మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ లోకల్ బడిలో చట్ట ప్రకారంగా ఇస్తానని చెప్పిండు. ఇస్తారనే మాట చెప్పి ఒక పద్ధతి ప్రకారంగా బీసీలను మోసం చేయడం కోసం ఆయనకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా ఒక పద్ధతి ప్రకారం క్యాస్ట్ సెన్సస్ చేయలేదు, ఒక పద్ధతి ప్రకారం 42% విద్యా ఉద్యోగాలలో లోకల్ బిల్లో రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి అని అసెంబ్లీలో బిల్లు పాస్ చేయలేదు. ఆయన అసెంబ్లీలో పార్టీలకు అతీతంగా వినాన్మస్గా అందరూ యాక్సెప్ట్ చేసారు. దాన్ని ఇంతవరకు చట్టం దాల్చలేదు, ఒక ప్రాపర్ వేలో గవర్నర్కి పంపలేదు. ప్రాపర్ వే గవర్నర్కి పంపలేదు కాబట్టి ఆయన సంతకం పెట్టకుండా లీగల్ ఒపీనియన్ కోసం సెంట్రల్ హోమ్ మినిస్టర్కి పంపడం జరిగింది. ఇట్లా రేవంత్ రెడ్డి గారికి బీసీలకు చట్ట ప్రకారంగా 42% లోకల్ బడిలో అవకాశాలు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి బీసీలను మోసం చేసిండు. ఈ మోసం అనేది ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న వ్యక్తులకు కూడా అర్థమైంది. కాబట్టి ఆ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మోసం, దగా బీసీల పైన తట్టుకోలేక తమ్ముడు ఎమోషనల్ అయ్యి మరి తేన్వర్ మల్లన్న గారి కాడికి కొంత ఈ మధ్య తేన్వర్ మల్లన్న గారు బీసీ గురించి మాట్లాడుతూ బీసీల కోసం ఉద్యమం చేస్తున్నాడు కాబట్టి ఆయన బాధ చెప్పుకుందామనే ఆఫీస్కి వెళ్తే ఆయన లేకపోవడం వల్ల ఆయన అదే ఎమోషన్లో పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చావడం చాలా దురదృష్టకరం. ఈ యొక్క ఈశ్వరాచార్య హత్య అది ప్రభుత్వం చేసినటువంటి హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణలో వీళ్ళు 2 సంవత్సరాల్లో ఏం చేసిర్రు అని అంటే
నేను చెప్పినట్టు ప్రతి రంగంలో భ్రష్టు పట్టించారు. ఎట్లా భ్రష్టు పట్టించారు? ఒకప్పుడు క్లీనెస్ట్ సిటీస్, క్లీనెస్ట్ విలేజెస్ కింద అవార్డు వచ్చే తెలంగాణలో ఇవాళ డర్టీయెస్ట్ సిటీ, డర్టీయెస్ట్ విలేజెస్, డర్టీయెస్ట్ స్టేట్గా ఇవాళ మనం లిస్ట్లో కనిపిస్తూ ఉన్నది తెలంగాణ. ఒకప్పుడు నంబర్ 1 స్టేట్గా ఉన్నటువంటి తెలంగాణ ఏదైతే ఉందో ఇవాళ ప్రతి రంగంలో కూడా వెనుకబడిపోయింది. తెలంగాణలో ఇవాళ మీరు హైదరాబాద్లో చూసినట్టయితే శాంతి భద్రతల విషయం, ప్రతిరోజు హత్యలు, దోపిళ్ళు, వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే సిమెంట్ కంపెనీల యజమానులకు తుపాకీలు పెట్టి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. మంత్రి బిడ్డ పంపకాల్లో లొల్లిలు వస్తే ఓల మీద ఓల ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. చరిత్రలో మొదటిసారి ఒక మంత్రి ఇంటి మీద, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ దాడి చేసింది. సంవత్సర కాలం అయింది. ఈడీ ఏదైనా రేడ్ చేస్తే ఒక్కరోజు గడవక ముందే వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు, ఇన్ని పైసలు దొరికినాయి, దొరకలేదు, ఇగో ఈ ఫైళ్ళు, ఇది తప్పు, ఇది ఒప్పు అని. సంవత్సర కాలం అయింది, ఒక్కసారి కూడా ఈడీ ప్రెస్ మీట్ రాదు. ఈ మంత్రి చెప్పుకోడు. మంత్రి కుమారుడు 70 మంది గూండాలను తీసుకొని పోయి ప్రైవేటు భూములు కబ్జా చేస్తున్నాడు. మంత్రుల కుమారుల మీద ఇలా కేసులు రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. ఇది తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి దౌర్జన్యకాండ. ఏ ఒక్క రంగాన్ని వదలకుండా వీళ్ళు ఇవాళ హైడ్రా పేరు మీద ఏదైతే కూల్చివేతలకు పాల్పడుతున్నారో, సున్నం చెరువుకు ఒక న్యాయం చేస్తున్నారు, దుర్గం చెరువుకు ఒక న్యాయం చేస్తున్నారు. సున్నం చెరువులో ఉన్న పేదల ఇండ్లను కూలగొడుతున్నారు, దుర్గం చెరువులో ఉన్న పెద్దల ఇండ్లను వీళ్ళు కాపాడుతున్నారు. కానీ ముందుగా నోటీసులు ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు కదా. అందుకే కదా ప్రతిరోజు హైకోర్టులో కేసులు పడ్డప్పుడల్లా మొట్టికాయలు వేస్తున్నది హైకోర్టు. నిన్న చెప్పింది రంగనాథ్ కమిషనర్కు, నిన్ను పిలిచి నిల్చోబెడతాం పొద్దున 10 నుంచి సాయంత్రం 5 దాకా, బిడ్డను ఎందుకు వస్తలేవని చెప్పి. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయనే అధికారంలో ఉన్న పార్టీ ఎట్లా చెప్తే అట్లా ఎన్నుడు కరెక్ట్ కాదు, ఆయన చట్టానికి లోబడి పనిచేయాలి, ఆయన చట్టానికి అతీతునిగా భావిస్తేనే కదా వాళ్ళు నోటీసులు ఇస్తే హైకోర్టు ఎందుకు మొట్టికాయలు వేస్తుందండి? ఇవాళ తప్పు పనులు చేస్తున్నారు కాబట్టి ఇవాళ హైకోర్టు వాళ్ళకు మొట్టికాయలు వేస్తున్నది. ఇవాళ మూసి ఏదో చేస్తామని అంటున్నారు, ఏం చేస్తున్నారు? పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టుడే కాదు, రాత్రికి రాత్రి చెప్పా పెట్టకుండా డ్యామ్ గేట్లు ఎత్తి మనుషులను చంపే కుట్ర చేసింది ఈ ప్రభుత్వం. అంటే ఒక ప్రభుత్వం అన్నది తల్లి తండ్రి అయ్యి పేదలను ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం ఇవాళ రాత్రి డ్యామ్ గేట్లు ఎలాంటి హెచ్చరిక లేకుండా చేసి ఎత్తితే ఈ ప్రజలను చంపాలని చూస్తున్నటువంటి రాక్షస పరిపాలన ఇలా తెలంగాణలో కొనసాగుతున్నది. ఇలా తెలంగాణ అస్తిత్వానికి వీళ్ళు భంగం కలిగిస్తూ ఉన్నారు. పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ తల్లి రూపు మారుస్తారు వీళ్ళు. ఇలా మళ్ళా ఏ చంద్రబాబు నాయుడునైతే ఇక్కడ తెలంగాణ వాదులు తరిమేసిరో మళ్ళీ చంద్రబాబుకు రెడ్ కార్పెట్ పరిచి ఇక్కడికి తీసుకొని వస్తూ ఉన్నారు. చంద్రబాబు దగ్గర గులాంగిరి చేసిన అధికారులను తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళు సలహాదారులుగా, అధికారులుగా నియమించుకుంటూ ఉన్నారు. వీళ్ళు తెలంగాణ ప్రయోజనాలను కాపాడే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటే ఈ 2 సంవత్సరాలు మళ్ళీ ఒక 20 సంవత్సరాలు తెలంగాణను వెనక్కి తీసుకొని పోయినారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు, కానీ సరి అయిన అవకాశం కొరకు వేచి చూస్తూ ఉన్నారు. ఇక వీళ్ళు చేసిన అన్యాయం ఏ ఒక్క వర్గానికి అని చెప్పుకోవడానికి లేదు. బీసీలకు 42% అన్నారు, అన్యాయం చేశారు. రిజర్వేషన్ ఇవ్వలేదు. బీసీలకు 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామన్నారు, ఏమీ ఇవ్వలేదు. ఎస్సీలకు ఇచ్చేటువంటి దళిత బంధును 12 లక్షలు చేస్తామన్నారు, బంద్ చేశారు. ఇవాళ రైతులు మళ్ళా లైన్లో చెప్పులు పెట్టి నిలుచుంటా ఉన్నారు యూరియా కొరకు. మళ్ళీ అంటే 20 ఏళ్ల కింద ఏ బాధనైతే ఉండేనో రైతులకు ఆ బాధ తీసుకొని వచ్చారు. బోనస్ ఇస్తామన్నారు, బోగస్ చేశారు. మైనారిటీలకు 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తా అన్నారు, అసలు బడ్జెట్ ఇవ్వలేదు. ఎన్నడూ లేని విధంగా మైనారిటీ గురుకులాల్లో కానీ మిగతా రెసిడెన్షియల్ స్కూల్లో కానీ విద్యార్థులు, చిన్న పిల్లలు 8, 9, 10వ తరగతి చదివే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. పాము కాటుకు గురవుతా ఉన్నాడు. వాళ్ళని అడిగిన వాళ్ళు లేడు. ఈ గురుకులాల దుస్థితి ఏంటిది, మా పిల్లలు ఇట్లా ఎందుకు అవుతున్నారని చెప్పి ఒక్కనాడు సమీక్ష చేసే పరిస్థితి లేదు. మహిళలకు అన్యాయం చేసిరు. స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చిరా వీళ్ళు? మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు కదా. ఫ్రీ బస్ ఇస్తే మీరు చరిత్రలో ఎప్పుడు చూడలే శిఖలు పెట్టుకొని కొట్టుకునేది. ఆ తమాషా చూస్తున్నారు. ఇలా ఫ్రీ బస్ ఇచ్చి వీళ్ళు ఏం చేసారు అంటే తగినన్ని బస్సులు లేకపోవడంతో శిఖలు పట్టుకొని కొట్టుకునే పరిస్థితిని వీళ్ళు తీసుకొని వచ్చారు తప్ప దాంతో జరిగినటువంటి ఉపయోగం ఏం లేదు. నెలకు 2,500 ఇస్తానో కదా, ఈ 2,500 స్కూటీలు ఇస్తానో కదా, ఈ స్కూటీలు అత్తకు కోడలకు ఇద్దరికి పెన్షన్ ఇస్తానో కదా 4,000 రూపాయలు, ఈ పెన్షన్ ఎవడొద్దనండి నీకు? ఇది ఏది చేయకుండా కేవలం వీళ్ళు సర్కార్ కాకుండా ఒక సర్కస్ నడుపుతా ఉన్నారు.